గుండెల మీద చేసుకొని దమ్ముగా ధైర్యంగా కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? ఓట్ ఫర్ చంద్రబాబు, ఓట్ ఫర్ జగన్. ఈ రెండిట్లో ప్రజలు ఎవరికి ఓటేస్తారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే? చాలా ధైర్యంగా దమ్ముగా కామెంట్ చేసేవాళ్ళు మాత్రమే చేయండి. కనీసం ఒక 200, 300 కామెంట్స్ మేము టార్గెట్ పెట్టుకున్నాం. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బూస్ట్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చే కామెంట్లు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెద్దలు చూస్తారు, వైసీపీ పార్టీ ఆఫీస్లో పెద్దలు చూస్తారు. వాళ్ళందరికీ తెలియాలి ప్రస్తుతం ప్రజలు ఎన్నికలు పెడితే ఈ రోజుకి ఈరోజు ఎవరికి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. చాలా పెద్ద సర్వే ఇది. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ అమరావతి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినటువంటి కొత్త కాన్సెప్ట్ మావిగన్ మధ్య ఒక పెద్ద చర్చ మొదలైంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకమని అందరూ అనుకుంటున్నారు, కానీ నిజమైన విషయం అది కాదు అంటుంది వైసీపీ. ఒక కొత్త నగరాన్ని సున్నా నుంచి నిర్మించడం అంటే అది మామూలు విషయం కాదని, అందుకే దానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, అందుకే అంత డబ్బు మన దగ్గర ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలని శివరామకృష్ణన్ కమిటీ అప్పట్లోనే చెప్పినట్లుగా ఇలాంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రం యొక్క వనరుల్ని కంప్లీట్ చేసేస్తాయని, అందుకే ఆ కమిటీ యొక్క హెచ్చరికల్ని దృష్టిలో పెట్టుకునే జగన్ అడుగులు వేస్తున్నారు అని అంటుంది వైసీపీ. అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసమే 2 లక్షల కోట్లు కావాలని, అన్ని కోట్లు అప్పు తెచ్చిపెట్టినా అది భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటుందా లేదా అనే దాని మీద నమ్మకం లేదు అని, అందుకే జగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలని కలిపి ఒక అభివృద్ధి మండల్లాగా చేయాలని జగన్ చూస్తున్నారు అనేది వైసీపీ యొక్క వెర్షన్. ఇప్పటికే ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న వనరుల్ని వాడుకుంటూ ఉంటే అనవసరమైన ఆర్థిక భారం రాష్ట్రం మీద పడదు కదా అంటున్నారు జగన్. ఇది జగన్ యొక్క ఆలోచన విధానానికి దక్కిన విజయం అంటుంది వైసీపీ. ప్రజల యొక్క సొమ్ముని వృధా చేయకుండా ఆయన తన ప్రతిపాదన ద్వారా చేసి చూపించారు అంటుంది వైసీపీ పార్టీ. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైతే మిగిలినటువంటి ప్రాంతాలు వెనకబడిపోతాయి అనేది ఆయన యొక్క భయంగా చెప్తున్నారు. వికేంద్రీకరణ ద్వారానే అన్ని జిల్లాలకి న్యాయం జరుగుతుంది అని ఆయన చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఆయన యొక్క పట్టుదల చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది అంటున్నారు. ఎన్నికల విషయంలో పారదర్శకత కోసం సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క వాదనకి స్ట్రాంగ్ బలాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవాలి. ఓటు వేసినటువంటి తర్వాత ఓటు కార్డుతో బయోమెట్రిక్ వాడడము, ఓటర్ కార్డుతో అనుసంధానం చేయడము, కంటిపాప నుంచి లెక్క చేసుకోవాలని అనడము, దొంగ ఓట్లు అరికట్టడంలో ఇది ఒక మైలురాయిగా మారుతుందంటున్నారు. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతాల్లో జరిగినటువంటి తేడాలు, రాత్రి వేళల్లో పెరిగేటువంటి ఓట్ల మీద చాలా అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. సో పరకాల ప్రభాకర్ వంటి వారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వంటి వారు సుప్రీంకోర్టులో ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. గంటకి ఓటు శాతం ఎందుకు మారిందో ఎవరికి అర్థం కాలేదంటూ కూడా వారు తీసుకొచ్చినటువంటి అంశం. ఇలాంటి గందరగోళం ఉండకుండా ఉండాలి అంటే ఆధార్ యొక్క అనుసంధానం చాలా అవసరం అంటున్నారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని స్వీకరించి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి భవిష్యత్తులో పొన్నవోలు తలుచుకుంటే ఆయన సరిగ్గా వారించగలిగితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ద్వారా పారదర్శకత వస్తుంది ఎలక్షన్లో అంటున్నారు. బయోమెట్రిక్ విధానం కనుక వస్తే అసలైనటువంటి ఓటరు ఎవరు అనేది ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా సరే ఒకళ్ళు ఓటు వేసి ఇంకో అవకాశం వేరే వాళ్ళకి ఉండదు. కాబట్టి దొంగ ఓట్లకి అవకాశం ఉండదని, టెక్నాలజీని వాడుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని వైసీపీ కోరుతోంది సుప్రీంకోర్టులో.